ప్రభుత్వ సహకారంతో ఏర్పడిన స్వయం సహాయ సంఘాల్లో చేరిన పేద మరియు అల్పాదాయ వర్గాల అవసరాలను వారేదైనా విపత్తుకు లోనైతే వారి కుటుంబాలకు భద్రత కల్పించిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఇందిరా జీవిత బీమా పథకం ద్వారా ఎన్నో సూక్ష్మ బీమా పథకాలను ఏర్పరిచింది. అవేంటంటే ఆమ్ ఆద్మీ బీమా యోజన, జనశ్రీ బీమా యోజన, పశువుల బీమా పథకం. ఈ బీమా పథకాల ద్వారా పేద ప్రజలకు ఎంతో లాభం చేకూరుతుంది. ఇన్సూరెన్స్ చేయించుకున్న వ్యక్తి 18 నుండి 59 సంవత్సరాల మధ్య ఉండి పాలసీ కాలంలో దురదృష్టవశాత్తు సహజ మరణం చెందితే 30,000, ప్రమాదవశాత్తు మరణిస్తే 75,000, పూర్తి అంగవైకల్యం సంభవిస్తే 75,000, పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే 37,500 రూపాయలు పాలసీదారు నామినీకి లభిస్తాయి. 9, 10 ఇంటర్ మరియు ఐటీఐ చదువుతున్న పాలసీదారుల పిల్లలకి ఇద్దరికి నెలకి 100 చొప్పున ఏడాదికి 1,200 రూపాయలు స్కాలర్షిప్ గా లభిస్తాయి. లోన్ ఇన్సూరెన్స్ లో చేరి అప్పు తీసుకుని పూర్తిగా చెల్లించకపోయి ఉంటే ఆ పాలసీదారు యొక్క అప్పు పూర్తిగా మాఫీ చేయబడుతుంది. పశువుల బీమా పథకంలో చేరిన పశువులు మరణిస్తే నిబంధనల మేరకు పశువుల వెల తిరిగి ఇవ్వబడుతుంది. బీమా పథకాల అమలుకి కొన్ని రాజీలేని సూత్రాలున్నాయి. అవేంటో మీరు చెప్పగలరా? పాలసీదారు చనిపోయిన వెంటనే కాల్ సెంటర్కి ఫోనొచ్చే విధంగా సభ్యులందరికీ గ్రామ సంఘం వారు అవగాహన కల్పించాలి. ఫోన్ అందిన వెంటనే 5 గంటలలోపు తక్షణ సహాయం అందించే ఏర్పాటు జిల్లా కేంద్రంలో ఉన్న కాల్ సెంటర్ వాళ్లు చేయాలి. కాల్ సెంటర్కి 7 రోజుల్లోపు క్లెయిమ్ దరఖాస్తు అందజేయాలి. మరణించిన 10వ రోజులోగా నామినీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ తెరిచి ఆ నంబర్ని కాల్ సెంటర్కి అందజేయాలి. అందిన క్లెయిమ్ దరఖాస్తు పరిశీలించి 2 రోజుల్లోగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. 30 రోజుల్లోగా పూర్తి పరిష్కారం నామినీ బ్యాంక్ ఖాతాలో జమ చేయాలి. పాలసీదారు మరణించిన తరువాత కాల్ సెంటర్కి సమాచారం అందించడంలోనూ తక్షణ సహాయం అందించడంలోనూ మీరేమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? పాలసీ ఉన్నప్పటికీ అవగాహన లోపం వల్ల కొంతమంది కాల్ సెంటర్కి మరణించిన వార్త తెలియచేయడం లేదు. ఒకవేళ తెలియచేసినా బీమా వాలంటీర్కి మరణించిన వ్యక్తి పాలసీ నెంబర్ కాని ఇతర వివరాలు ఆ క్షణం తెలియచేయలేకపోతున్నారు. దీని వలన తక్షణ సహాయం అందించడం ఆలస్యమవుతుంది. పాలసీ తీసుకున్నప్పుడు ఆ కుటుంబానికి ఈ పాలసీ గురించి పూర్తిగా అవగాహన కలిగించాలి. ఈ పాలసీకున్న ప్రాముఖ్యత వారికి వివరించాలి. ఒకవేళ ఏదైనా విపత్తు సంభవిస్తే తక్షణమే కాల్ సెంటర్ నెంబరు 084552722316కి ఫోన్ చేయాలని ఆ కుటుంబ సభ్యులకు వివరించాలి. అంతేకాదు, ఈ పాలసీని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని, ఇది చాలా ముఖ్యమైన పత్రమని ఆ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలి. సమర్పించిన దరఖాస్తులు సరిగ్గా ఉండవు, వివరాలు అసంపూర్ణంగా ఉంటాయి. పాలసీదారు ఫారంలో నింపేటప్పుడు పాలసీదారు పేరు, నామినీ పేరు ప్రతి అక్షరమూ సరిచూసుకుని ఒకేలా ఉండేలా గ్రామ సమాఖ్య జాగ్రత్త వహించాలి. ఉదాహరణకి, మరణించిన వ్యక్తి నరసింహ అయి ఉండి పాలసీలో నరసింహారావు అనున్నా, నామినీ పేరు కమలమ్మ అయి ఉండి పాలసీలో కమల అని ఉన్న చిక్కులొస్తాయి. అందుకే పాలసీలో పేర్లు నమోదు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కోసారి ఇలాంటి పొరపాట్లు పాలసీదారు బతికి ఉన్నప్పుడే తెలిస్తే సవరణల కోసం నామినీ దగ్గర్నుంచి నోటరీ ఐడెంటిఫికేషన్ తీసుకుని క్లెయిమ్ ఫారంతో పాటు మండల సమాఖ్యకి, తద్వారా కాల్ సెంటర్కి అందజేయాలి. పేర్లు వేరువేరుగా ఉన్నట్లు పాలసీదారు చనిపోయిన తర్వాత తెలిస్తే అప్పుడు స్థానిక తహసీల్దార్ ఇచ్చే ధృవపత్రం అవసరమవుతుంది. చాలా మంది నామినీలకు బ్యాంక్ అకౌంట్ ఉండదు. అప్పుడేం చెయ్యాలి? ఈ పరిస్థితి తలెత్తడానికి కారణం పౌరులకున్న అవగాహన లోపం. దేశంలో ప్రతి పౌరుడు విధిగా ఓటర్ ఐడి కార్డు గాని ఆధార్ కార్డు గాని కలిగి ఉండాలి. అలా ఉన్న పక్షంలో బ్యాంకుల్లో ఖాతా తెరవడానికి ఇబ్బందుండదు.
భీమామిత్ర వాలంటీర్లు ఈ విషయంలో నామినీల్లో చైతన్యం కలిగించి పౌరులందరికీ ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ కలిగి ఉండేలా చూసుకోవాలి. వారిచే ముందుగానే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించాలి. లోన్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? సంఘాల్లో అప్పు పరపతి పెరిగింది. అప్పు పూర్తిగా చెల్లించకముందే సభ్యురాలు మరణిస్తే ఆ అప్పుకి ఎవరి బాధ్యత ఉండదు. అలాంటి భారం మిగతా సభ్యుల మీద పడడం వల్ల సంఘాలు దెబ్బతింటున్నాయి. ఇలాంటి పరిస్థితులన్నీ అధిగమించడం కోసం సంఘాలకి, సంఘ సభ్యులకి అప్పు భద్రత కలిగించడం కోసం ఈ అప్పుల బీమా ఏర్పరచబడింది. ఈ అప్పు బీమా పాలసీ తీసుకున్న స్త్రీ అకాల మరణం చెందితే బీమా చేసిన అప్పు మొత్తం సంఘానికి పాలసీ ద్వారా చెల్లించబడుతుంది. ఇందులో సభ్యురాలు అప్పటి వరకు చెల్లించిన సొమ్ము మినహాయించుకొని మిగతా అప్పు వాయిదాల్లో బ్యాంకుకి చెల్లించబడుతుంది. ప్రమాదవశాత్తు జరిగిన మరణాల్లో ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం రిపోర్ట్, డెత్ సర్టిఫికెట్ అందడంలో జాప్యం జరగడం వలన క్లెయిమ్ సెటిల్మెంటులో ఆలస్యం జరుగుతుంది. ఈ పత్రాలను సంపాదించడంలో కుటుంబ సభ్యుల బాధ్యత ఎంత ఉందో భీమామిత్ర వాలంటీర్ల బాధ్యత కూడా అంతే ఉంది. మనమే చొరవ తీసుకొని సంబంధిత అధికారులను కలిసి ఆ పత్రాలు త్వరగా వచ్చేలా చూసుకోవాలి. పాలసీదారుల పిల్లలకి స్కాలర్షిప్ అందచేసే విధానమేమిటి? ఆమ్ ఆద్మీ బీమా యోజన, జనశ్రీ బీమా యోజన పాలసీదారుల ఇద్దరు పిల్లలకు సంవత్సరానికి ఒకరికి 1200 రూపాయల చొప్పున 9వ తరగతి నుండి ఇంటర్ లేదా ఐటీఐ చదువుతూ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్లు గ్రామ సమాఖ్య ద్వారా అందజేయబడతాయి. గ్రామ సమాఖ్యకు 5 రూపాయలు చెల్లించి దరఖాస్తు పొంది సంబంధిత పాఠశాల గాని, కళాశాల గాని దాని ప్రధానోపాధ్యాయుడు ధృవీకరణ పొంది ఆ తర్వాత గ్రామ సమాఖ్యకు వారంలోగా సమర్పించాలి. కాలపరిమితిలోగా పాలసీదారులు ప్రతి సంవత్సరం వారి పిల్లల స్టడీ సర్టిఫికేట్, జత చేసిన దరఖాస్తు అందజేయాలి. గ్రామ సమాఖ్య ముందుగానే వివరాలు సేకరించి రిజిస్టర్లో నమోదు చేసి దరఖాస్తులు అందజేసి వారంలోగా సేకరించాలి. మొత్తం సేకరించాక గ్రామ సమాఖ్య తీర్మానం జతచేసి మండల సమాఖ్యకు అందజేయాలి. కొన్ని స్కాలర్షిప్లు తిరస్కరించబడతాయి. ఎందుకు? వాటికి కొన్ని కారణాలుంటాయి. పాలసీదారుకి 9 నుంచి ఇంటర్ చదివే 2 పిల్లలకే స్కాలర్షిప్ లభిస్తుంది. 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్నప్పటికీ స్కాలర్షిప్ మాత్రం 2కే పరిమితమవుతుంది. 2 పిల్లల వయసులో 11 నెలల తేడా ఉండాలి. అలా ఉండకపోయినా దరఖాస్తు తిరస్కరించబడుతుంది. ప్రతి ఏడాది దరఖాస్తు ఫారంలోని పేర్లలో ఎలాంటి మార్పు ఉండరాదు. చదివిన తరగతిలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు ఆ విద్యార్థి ఆ విద్యా సంవత్సరంలో విద్యను కొనసాగించినట్టు తరగతిలో విధిగా మార్పు ఉండాలి. పాలసీదారుల ఇంటి పేర్లలో కాని, తండ్రి పేరులో కాని ఎలాంటి మార్పు ఉండకూడదు. పశువు చనిపోయినప్పుడు పశువు బీమాధనం అందజేయడానికి విధానం ఏమిటి? పశువు చనిపోయిన వెంటనే కాల్ సెంటర్కి ఫోన్ చేయాలి. చెవిపోగు సేకరించి గ్రామ సమాఖ్య నుంచి మరణ ధృవీకరణ పత్రం తీసుకుని క్లెయిమ్ ఫారంతో జతచేసి భీమామిత్ర ద్వారా కాల్ సెంటర్కి అదే రోజు అందజేస్తే వారంలోగా ఆ పశువు యొక్క బీమా విలువలను అందజేస్తారు. అప్పుడు యజమానురాలు కొత్త పశువును కొనుక్కోవచ్చు. సామాజిక భద్రత అనేది ప్రతి మనిషికి ఎంత అవసరమో గుర్తించేటట్టు చెప్పాలి. పేదల కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి మరణిస్తే జరిగే సామాజిక, ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు ఇన్సూరెన్స్ అవసరాన్ని ప్రతి మహిళకు తెలియజేయాలి. ఈ పథకాల విజయంలోనే మన దేశ ప్రజల భద్రత, పురోగతి ఇమిడి ఉన్నాయన్న విషయం మనం తెలుసుకోవాలి. అందరికీ తెలియజెప్పాలి.